హల్లెలూయా, హల్లెలూయా. అంశం క్రైస్తవ మతం పునాదులు ఈ యొక్క ఎనిమిది ఈ పునాదుల మీద కట్టబడాలి. ఏ పునాదుల మీద కట్టబడాలి? మొట్టమొదటిది ప్రార్థన అనే పునాది మీద కట్టబడాలి. నీ జీవితానికి ఒక కంచె. ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో నీ జీవితంకి ఒక కంచె ఉన్నట్టుగా మనం చూస్తాం. 2 విశ్వాసం. నీ విశ్వాసం ఎప్పుడు కూడా సడలిపోకూడదు. దేవుని కోసం బలంగా నిలబెట్టే స్తంభంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. 3 భక్తి. నువ్వు చేసే భక్తి దేవునితో బ్రతకటానికి పునాది. దేవునితో బ్రతకటానికి పునాది. 4 వాక్యం. నిన్ను పడిపోకుండా ఆధారపరిచే గోడ. నువ్వు పడిపోకుండా వాక్యం ఆధారపరిచే గోడగా నిన్ను నిలబెట్టింది. 5 సహోదరులతో సహవాసం. 5 సహోదరులతోటి సహవాసం. ఎల్లప్పుడూ రక్షించే కప్పు. నిన్ను ఎల్లప్పుడూ రక్షించే పైకప్పుగా ఉండదు. 6 ప్రవర్తన. నీ ప్రవర్తన నీకు నీవు వృద్ధి దిద్దుకునే ఆనందకరమైన రంగులు. నీ ప్రవర్తన దిద్దుకోవడానికి ఆనందకరమైన జీవితం. 7 మారు మనసు మారాలి. దేహమును చక్కటి వెలుగు కలుగుతుంది. ఈ మనసు ఎప్పుడైతే మారుతుందో దేహానికి చక్కటి వెలుగు కలుగుతుంది. 8 బాప్టిజం. దేవునితో గడిపే గడి. దేవునితో గడిపేది బాప్టిజం ద్వారా దేవునితో ఎక్కువ సహవాసము కలుపుతాం. ఈ 8 విషయాలు ఎవరైతే పాటిస్తారో వారు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతిని కోరుకుంటారు. కనుక కొద్ది మాటలు ముగిస్తున్నాను. కృష్ణ 8.0 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మంది లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఆమె